ఇక ఎస్ఎస్డి టోకెన్ అయితే దొరికేసింది నాకు. రేపు నైట్ 9 PM అయితే ఉంది. కానీ దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అన్నాడు, పొద్దున్నే వెళ్ళిపోవచ్చు అన్నారు. ఇది నేనైతే ఫస్ట్ బస్ స్టాప్ దగ్గర ఉన్న ఇది శ్రీనివాస్ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. జనాలు అయితే ఫుల్ ఉన్నారు, అసలు ఖాళీ లేదు, ఉన్న కంపార్ట్మెంట్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఈ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతుంటే అక్కడ కాదు, మీ రూమ్ దగ్గరలోనే రైల్వే స్టేషన్ ఉంది, అక్కడే ఇస్తారు, ఇది విష్ణు నివాస్లో అక్కడ ట్రై చేయి, తొందరగా దొరుకుతాయి అన్నారు. మీరు కూడా ఎవరైనా టికెట్లు చూసి ట్రై చేయాలనుకుంటే బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాస్ దానికన్నా ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాస్లో అయితే తొందరగా దొరుకుతాయి. ఎందుకంటే జనాలకి ఎక్కువ మందికి తెలియదు, అందుకే అక్కడున్న అసలు ఇక్కడ శ్రీనివాస్ కాంప్లెక్స్లో చూసుకున్న దీనికి అసలు 100 times బెటర్ అనమాట. జనాలు కానీ ఇది ఫ్లోటింగ్ కానీ అక్కడ బస్ స్టాప్ దగ్గర ఉన్న దానికైతే దోలు తీరిపోద్ది, అక్కడికి వెళ్ళొద్దు, విష్ణు కాంప్లెక్స్ కాడికి అయితే వచ్చేయండి అనమాట ఎస్ఎస్డి టోకెన్ కోసం. మేమైతే 11కే వెళ్ళిపోయా, 11:30కి అయితే వెళ్ళిపోయి నుంచినా కానీ కొట్టేట 12 లోపు నుంచే టికెట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ కూడా తొందరగానే దొరికేసింది, నాకు కూడా 1 లోపే దొరికేసింది టికెట్. దీని మీద ఉంది 1 కట్ల దొరికింది. ఇక అక్కడే లంచ్ చేసేసి బయట ఇక రూమ్ కాడికి అయితే వచ్చేసా. ఇక రేపైతే వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసేసుకుందాం. నేనైతే 3వ తారీఖునే గ్రహణం అయిన కాడి నుంచి అయితే దర్శనంకి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ కింద అడిగితే చెప్పాడు, దర్శనం ఇది గ్రహణం అయిపోయిన కాడి నుంచి శుద్ధి చేసేసి దర్శనానికి అయితే వదిలేస్తామన్నారు అని ట్రై చేయండి ఒకసారి వెళ్ళి అని చెప్పారనమాట నేనున్న హోటల్లో వాళ్ళు అయితే. ఇక సరే అని చెప్పైతే నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. చూడండి నామాలు ఎట్లా కనిపిస్తుంది అంత ఇదిగా. నన్నైతే మొత్తం చెక్ చేశారు అనమాట. చెక్ చేసి కెమెరా డ్రోన్ ఉంటే లోపల పెట్టేసుకోండి, వీడియో తీయద్దని చెప్పారు. నేనైతే ఫోన్తో చిన్న క్లిప్ అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. ఇక నేనైతే మిమ్మల్ని దర్శనం అయినాకైతే కలుస్తాను. ఇక్కడైతే దర్శనం అయిపోయింది, 11:30కి దర్శనం అయిపోయింది అనమాట. మా ఫ్రెండ్ ఒక రూట్ చెప్పాడు, అటైపు నుంచి వెళ్తే ఏరే సర్వదర్శనం టికెట్ ఇంకోటి ఏరేది ఇచ్చాడనమాట. ఆ టికెట్ మీద వెళ్ళాను. అసలు నేను ఇక్కడ రాగానే 10 లోపు ఇది అన్నప్రసాదం తినేసి వెంగమాంబ అన్నప్రసాదం దగ్గర అన్నప్రసాదం తినేసి ఇది 10:30 లోపు ఇక్కడ ఇది వారాహి స్వామి దర్శనం చేసుకుని మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఇట్లా దర్శనం అయింది, ఏం చేయమంటే ఇప్పుడు ఈ టైప్ టైం పట్టుద్దంటే ఒక రూట్ చెప్పాడు అనమాట. నేను మీకు క్లియర్గా చూపిస్తా ఎట్లా వెళ్ళాలనేది. ఆ రూట్లో వెళ్తే అస్సలు ఎవ్వరు లేరు అనమాట. దర్శనం ఎట్లా మీరు నమ్మరు, అసలు పరిగెత్తడమే అనమాట. అందరూ అంటారు అసలు దర్శనానికి టైం పట్టుద్ది చాలా అని. నాకైతే అసలు రన్నింగ్ రేస్లో ఎంత స్పీడ్గా పరిగెడితే అంత తొందరగా దర్శనం దొరుకుద్ది అంటారు చూసారా, అది అంత తొందరగా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంటారు. అట్లా పరిగెత్తాల్సి వచ్చింది అనమాట. అంత స్పీడ్ అంత ఖాళీగా ఉంది క్యూ అయితే. నేనైతే 11:30కి దర్శనం చేసేసుకున్నా. దర్శనం చాలా తొందరగా అయిపోయింది. ఇది లడ్డు ప్రసాదం దొరకడమే చాలా లేట్ అయిపోయింది. ఎక్కడైతే దర్శనం లేట్ అయ్యి ప్రసాదం తొందరగా దొరుకుద్ది, ఇక్కడ దర్శనం తొందరగా అయిపోయి ప్రసాదం చాలా లేట్గా దొరికింది అనమాట. ఇప్పుడు మీకు ఆ రూట్ ఎట్ వెళ్ళాలి చెప్తా ఉన్నా కదా, ఇవ్వండి ఇక్కడ మెయిన్ గోపురం వద్దా ఇక్కడ దీపాలు వెలిగిస్తూ ఉంటారు చూసారా, దానికి రైట్ సైడ్ అనమాట. ఈ లోపలికి అట్లాగే నడుచుకుంటూ వెళ్ళిపోతే చెప్పుల కౌంటర్ వస్తుంది. అక్కడి నుంచి కూడా స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయినాక అక్కడ స్పెషల్ టికెట్ దర్శనం ఉంటుంది. అక్కడి నుంచి కూడా స్ట్రైట్ ఎవరినైనా అక్కడ డౌట్ వస్తే అక్కడ ఎవరినైనా అడగని చెప్తారనమాట ఫ్రీ దర్శనానికి వెళ్ళాలని. అటు నుంచి వెళ్తే చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. ఇంకా అర్థమయ్యేది చెప్పమంటే ఇక నానీసం గుడి ఉందా, నానీసం గుడి కాడి నుంచి లెఫ్ట్ లోపలికి స్ట్రైట్ అనమాట. అక్కడైతే ఆధార్ కార్డు కూడా అక్కడ మీరు టోకెన్ లేకపోయినా అక్కడ ఆధార్ కార్డు లేకపోయినా ఫోటో తీసేసుకుని టికెట్ అయితే ఇచ్చేస్తారు. ఇక కోనేరు అయితే క్లోజ్ అనమాట. ఒక 2-3 days క్లోజే ఉంటాయి అని చెప్పారు ఇక్కడ పోలీసు వాళ్ళని అడిగితే. అందుకే ఇక మామూలుగా వెనకాల షవర్లు అవి ఉన్నాయి, ఆ షవర్ల కాడ స్నానం చేసేసి దర్శనానికి వెళ్ళి మార్నింగ్ 5-6 అప్పుడు దాకా అయితే మనకి కిందకి అలౌడ్ లేదు, బైక్ కానీ కిందకి వెళ్తాకి. ఇక అప్పుడు దాకా గుడి ప్రాంగణంలోనే ఉండి ఇక మార్నింగ్ అయితే దర్శనం కూడా అందరిని నన్నైతే తొందరగా లాగలేదు. నేనైతే 2-3 నిమిషాలు అట్లాగే నుంచి దర్శనం చేసుకున్నా వెంకటేశ్వర స్వామిని అయితే. అసలు చూడంగానే గూస్ బంప్స్ అంటారు చూసారా, అట్లా వచ్చిందనమాట వెంకటేశ్వర స్వామిని చూడంగానే. నాకైతే ఏంటో తెలియని కళ్ళంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తా ఏదో
ఉడుకులు వచ్చేస్తా అట్లా ఉందన్నమాట ఇది దేవుని చూడంగానే. ఇన్నిసార్లు నేను గుళ్ళకి వెళ్ళా కానీ ఎప్పుడు ఇట్లా అయితే నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. మార్నింగే నేనైతే కిందకి వెళ్ళిపోకుండా శ్రీవారి పాదం కాడికి అయితే వచ్చానమాట. మార్నింగే కదా, జనాలు అయితే ఎవరు లేరు. ఇదిగోండి ఆ పైకి అయితే వెళ్ళాలన్నమాట. ఆ పైన అయితే శ్రీవారి పాదం అయితే ఉంది. ఫస్ట్ శ్రీవారి అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి తిరుపతి మీద ఇక్కడే అడుగు పెట్టారంటారు. ఇక్కడ నుంచి తర్వాత అయితే ఇప్పుడు ఉన్న దగ్గరికి అయితే వచ్చారంట. చూడండి జనాలు అయితే ఎవరు లేరు, కొంతమందే ఉన్నారు. ఇప్పుడు పాదాలు చూపిస్తారు, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇదిగోండి ఇయే వెంకటేశ్వర స్వామి గారి పాదాలు అయితే మొత్తం అటు ఇటు గ్లాస్ పెట్టేసి ఉందన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనకి తిరుపతి గుడి అయితే కనిపిస్తుంది. వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ నుంచి కరెక్ట్గా చూస్తే అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా మీకు. మెయిన్ గోపురం అవన్నీ కనిపిస్తున్నాయి చూసారా. ఇక్కడ నుంచి అయితే మొత్తం ఇదంతా తిరుపతి ఇదనమాట. అదిగోండి మధ్యలో ఇక్కడ గోల్డ్ కలర్లో కనిపించేది మనకి గర్భగుడి. ఇక ఇక్కడి నుంచి అయితే నేను మళ్ళీ శిలాస్తోత్రం కాడికి అయితే నేను వెళ్ళిపోతాను. శిలాతోరణం కాడికి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ కూడా జనాలు లేరు, ఎందుకంటే పొద్దున్నే కదా, అందరూ ఇంకా రాలేదనమాట. ఇదిగోండి ఇదే శిలాతోరణం అనమాట. ఇది ఎవరు పెట్టింది కదా, దానికి అదే అట్లా షేప్ తీసుకుని అయితే చెప్తారనమాట. కొండ శ్రీవారు రెండో పాదం అయితే ఇక్కడ పెట్టారని అయితే చెప్తారు. చూడండి మీకు క్లియర్గా చూపిస్తారు ఎట్లా కనిపిస్తుంది అనేది. ఇదిగోండి ఇదనమాట శిలాతోరణం అయితే. కొంతమందే ఉన్నారనమాట, ఓ లేరు జనాలు అయితే. మళ్ళీ ఇక్కడే మనకి చక్కెర తీర్థం అనేది అయితే ఉంది ఈ శిలాతోరణం కాడే, అటు కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇటు సైడ్ అయితే బోర్డు ఉంది మనకి చక్కెర తీర్థానికి దారి అన్నట్టుగా. మనం ఇదిగోండి ఇటు నుంచి అయితే వెళ్ళాలన్నమాట. మనకి స్టెప్స్ ఉంటాయి, కొంచెం కొండ ఎక్కాలి, కొంచెం కొండ దిగేది అట్లా ఉంటాయి అనమాట మెట్లు అయితే. ఇక్కడ చక్కెర తీర్థం పేరు ఎందుకు వచ్చిందంటే ఒక అసురుని చంపడానికి ఇసురు చక్రం వేసినప్పుడు ఆ ఇసురు చక్రం వచ్చి ఇక్కడ పడిందంట. సో ఆ టైంలో ఇక్కడ ఒక తీర్థమేతోటి ఏర్పడిందని అయితే చెప్తూ ఉంటారు. సో ఇంకా ఆ తీర్థం కాడికి అయితే మనం వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చెప్పాను అట్లా కొండ కొంచెం ఎక్కి ఇక దిగితే ఆ కింద ఉంటుంది అనమాట చక్కెర తీర్థం అనేది. ఇక ఇదే అనమాట చక్కెర తీర్థం అయితే చూసారా. ఆ పైనుంచి అయితే వాటర్ పడుతూ ఉన్నాయి అనమాట. అక్కడి నుంచి అయితే వాటర్ ఫ్లోటింగ్ అవుతానే ఉంది కంటిన్యూస్గా. వాటర్ అయితే ఎక్కువ అంటే వర్షాకాలం కాదు కదా, ఎక్కువ హైలో అయితే లేవు కానీ వాటర్ అయితే పడుతూ ఉన్నాయి. ఈ పైన శివుడు నరసింహస్వామి గుళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా అక్కడికి కూడా వెళ్ళిపోయి మనం దర్శనం అయితే చేసేసుకుందాం. ఇక్కడ కూడా జనాలు లేరు చక్కెర తీర్థానికి, అంటే పొద్దున్నే అందరూ ఎక్కువ వెంకటేశ్వర దర్శనం కోసమే వెళ్తారు కదా. అది కాక అది ఇప్పుడు ఇది వచ్చి టైం వచ్చి 6:30, 7 అట్లా దగ్గరగా అవుతుంది. ఆ టైంలో అంటే ఇక దర్శనం అయిపోయిన వాళ్ళు ఇక వెళ్ళిపోయే వాళ్ళే వచ్చారనమాట, మొత్తం నార్త్ సైడ్ వాళ్ళు. ఇక్కడైతే ఒక రాయికైతే ఇదిలో ఉందన్నమాట, బొట్లు పెట్టేసి ఉన్నాయి. అందరికి ఆ బొట్లు అయితే తీసి పెట్టుకుంటా ఉన్నారు. ఇదే అనమాట శివాలయం అయితే. ఇక్కడ శివుడును పక్కన వెంకటేశ్వర స్వామి ఇది కూడా ఉంది కొండకి చెక్కి. అట్లాగే ఇంకొక సైడ్ ఆ కింద అయితే లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారనమాట. ఇక్కడ మీకు చూపిస్తా క్లియర్గా. ఇవ్వండి ఇక్కడ కొండకైతే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారనమాట. ఇక్కడ ఈయన కూడా దండం పెట్టేసుకుని దర్శనం చేసుకుని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడైతే త్రిశూలం ఉంది, త్రిశూలం కింద పాము పడగలు అయితే ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి నేనైతే ఇంకో సైడ్ వేణుగోపాల స్వామి గుడికి అయితే వచ్చాను అనమాట. ఇక్కడ కూడా అందరు షాప్ వాళ్ళు ఇప్పుడే తీస్తున్నారు పరదాలు, ఒక్కొక్క షాప్కి ఇది తీసి తెలుపుకుని ఓపెన్ చేసుకుంటూ వస్తారు. ఇక్కడ జనాలు అయితే లేరు. అట్లాగే ఇక్కడ గుడి కూడా ఇంకా తెరవలేదనమాట. మామూలుగా అయితే 5 రూపీస్ టికెట్ అనమాట గుడి లోపల ఎంటర్ అవ్వడానికి. ఇక్కడైతే బోర్డు ఉంది చూసారా. నేనైతే ఎవరు లేరు కానీ నన్నైతే ఎవరు ఏం అడగలేదు టికెట్. అయితే నేనైతే దర్శనానికి వెళ్ళిపోయాను పైకి. ఇంకా గుడి కూడా ఓపెన్ చేయలేదనమాట, కొంచెమే ఉంది. నేనేం చేశానంటే లోపలికి వెళ్ళిపోయి పడతా ఉంటే ఆ పడతా పక్కన నుంచి చూస్తే వేణుగోపాల స్వామి కనిపించాను అనమాట. నేనైతే అక్కడ దర్శనం చేసేసుకున్నా. ఇవ్వండి ఇదేమో హాతీరాం బాబా జీవ సమాధి అనమాట. మీరు ఇవ్వండి ఆగండి మీకు చెప్తాను. ఇవ్వండి ఇక్కడ ఉంది కదా గుడి, ఇదేమో గుడి అనమాట. ఇదేమో హాతీరాం బాబా జీవ సమాధి. ఇది గుడి లోపల అక్కడ పరదా ఉంది కదా, ఆ పరదా పక్క నుంచి అయితే నేనైతే దర్శనం చేసేసుకున్నా. హాతీరాం బాబా ఎవరో మీకు తెలియకపోతే నాగార్జున గారిది ఓం నమో వెంకటేశాయ సినిమా చూసుంటే మీకు గుర్తొచ్చే ఉంటుంది.
ఒకసారి లేకపోతే ఒకసారి ఆ సినిమా ఇక నేనైతే మళ్ళీ ఆకాశగంగ కాడికి అయితే వచ్చానమాట. ఇక లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. ఆకాశగంగా నీళ్ళు కూడా తాగుతారంట, బాగుంటాయి అంటున్నారు తాగడానికి కూడా. ఇక నేనైతే ఆకాశగంగ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. దూరమే, కొంచెం కొండ ఎక్కడం దిగడం ఉంటుంది అనమాట, మై స్టెప్స్. ఇక ఆకాశగంగ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. ఇక్కడ ఒక గుడి ఉంది, ఆ గుడి కూడా ఇంక ఓపెన్ చేసి అప్పుడే ఓపెన్ చేసి అభిషేకం అయితే చేయడానికి అంతా ప్రిపేర్ అయితే చేస్తున్నారనమాట. ఇదిగోండి అక్కడైతే ఆకాశగంగ అది కనిపిస్తుందా, అదనమాట ఆకాశగంగ అక్కడ పడతా ఉంది. ఇదిగోండి గుడి చూపిస్తాను మీకు. ఇదిగోండి అప్పుడు అభిషేకం చేయడానికి అంతా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇది అనమాట ఆకాశగంగ. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా నీళ్ళు వస్తూ ఉంటాయి, అక్కడ బాటిల్లో పట్టుకుని తాగొచ్చు కావాలంటే. ఈ కిందకి వెళ్తాం అయితే క్లోజ్ చేశారనమాట. ఇక్కడ వరకు అయితే ఉంది, ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే పొద్దునే కదా ఇంకా క్లోజ్లోనే ఉంది. ఇవ్వండి అక్కడ పడుతున్నాయా, అందరూ మీరు తల మీద జల్లుకుంటాం, కొంతమంది కావాలంటే వాటర్ బాటిల్లో పట్టుకుంటాం. ఇవన్నీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో విగ్రహం పెట్టారనమాట. అది ఎప్పుడు ఇట్లా పడేది, ఆకాశంగా వెంకటేశ్వర స్వామి పడేదట్టు అయితే అక్కడ పెట్టారు. నేనైతే కొన్ని నీళ్ళు అక్కడ జల్లుకుని వెళ్ళిపోయాను. ఇక పాప వినాశిని దగ్గరికి అయితే వచ్చాను అనమాట నేను. ఇవన్నీ బైక్ వేసుకొస్తే ప్లస్ పాయింట్ ఏంటనుకుంటున్నారు, నడిచే పని ఉండదు ఎక్కువ. నేనైతే మొత్తం పాప వినాశికి చాలా దగ్గరికి అయితే బైక్ తీసుకొచ్చి పార్క్ చేసుకున్నాను అనమాట. అందరైతే అక్కడో దిగి నడుచుకుంటూ అయితే వస్తున్నారు. నేనైతే బైక్ ఇక్కడ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి కొంచెమే వాకేబుల్ డిస్టెన్స్, చాలా దగ్గరలో అనమాట, అక్కడ పెట్టేసుకుని పాప వినాశిని దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాయి. ఇవ్వండి ఎక్కడి నుంచే నడుచుకుంటూ వస్తున్నారు అనమాట వీళ్ళందరూ. అంటే ఇది కారులో వచ్చిన వాళ్ళు, అట్లా వచ్చిన వాళ్ళు అయితే అట్లా నడుచుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ ఇదే పాప వినాశిని అనమాట. ఇక్కడ అందరు ఇక్కడే మొత్తం చాలామంది అయితే వస్తున్నారు అనమాట. అందరు ఇక్కడే స్నానాలు చేసి దర్శనానికి అయితే వెళ్తారంట. సో అందరు ఎక్కువ అయితే ఇక్కడికే వస్తున్నారు, పాప వినాశినికి వస్తున్నారు ఫస్ట్ అయితే. చూడండి అంటే ఖాళీ కూడా లేదు, ఫ్లోటింగ్ నడుస్తూనే ఉంది ఇక్కడ జనాలతో. ఇట్లా పైన ఇవి ఉన్నాయి కదా, వీటిలో నుంచి అయితే వాటర్ పడతా ఉన్నాయి అనమాట. నేనైతే కొన్ని తీసుకుని తల మీద జల్లుకుని అయితే ఉన్నాను. ఇంకా అందరు అయితే స్నానాలు చేస్తూ ఉన్నారనమాట అక్కడే. ఇవ్వండి ఇక్కడైతే ఒక డ్యామ్ కూడా ఉంది, పాప వినాశిని వాటర్ అదే దాని దగ్గర దాని నీళ్ళ గురించి. ఇక్కడ నుంచి అయితే వ్యూ బాగుందన్నమాట చూసాకి, చుట్టుపక్కల మొత్తం కొండలంతా కనిపిస్తా. అసలు నేనైతే డ్రైవింగ్ అయితే అద్దరిపోయింది. ఇంకా ఫైనల్లీ జపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసాను అనమాట. ఎంట్రన్స్ అయితే ఇవ్వండి ఇట్లా ఉంది. ఈ మెట్లు అయితే ఎక్కువనే వెళ్ళాలి, దగ్గర అయితే లేదనమాట జపాలి హనుమాన్ టెంపుల్, చాలా దూరం అయితే ఉంటుంది, నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. కానీ వ్యూ అయితే అదిరిపోద్ది అనమాట ప్రశాంతంగా. ఇది మొత్తం అంతా నేచర్ అయితే చాలా బాగుంటుంది జపాలి హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే. ఇక్కడ కూడా జనాలు లేరు, పొద్దుదే కదా, కొత్త అవుతారు. ఇవ్వండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను నేనైతే. కొంతమంది ఫోటోలు దిగుతా అట్లయితే ఉన్నారు. ఇంకా ఇక్కడ కూడా పూజలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇవ్వండి ఇక్కడ కూడా ఒక కోనేరు అయితే ఉంది. కోనేరు ఇవ్వండి అది హనుమాన్ టెంపుల్ అయితే అది అనమాట, జపాలి హనుమాన్ టెంపుల్ అయితే. మనకు కావాలంటే ఇక్కడ పూజలు కూడా చేయించుకోవచ్చు. చాలా అన్నీ పూజకి కావాల్సిన సామాన్లు కూడా అక్కడ దొరుకుతూ ఉంటాయి అట్లా అనమాట. హనుమాన్కి చేయించే పూజలకైతే ఇక్కడ కూడా పూసేపు ఉంటే నేనైతే స్టార్ట్. ఇక అవన్నీ దర్శనం అయిపోగానే తిరుపతిలో రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి కాణిపాకం అయితే వచ్చాను అనమాట. ఇక వెంటనే కాణిపాకంలో కూడా దర్శనం చేసేసుకుంటే మొత్తం అయిపోద్ది అన్నట్టుగా. ఇదిగోండి అది ఈ కాణిపాకంలోకి అయితే ఎంటర్ అయిపోయాను నేను. ఇదిగోండి ఇది గుడి అయితే కూడా కోనేరు కూడా బాగుంది. అందరూ అక్కడ ఫోటోలు దిగుతా కాళ్ళు కడుక్కుని దర్శనానికి అయితే వెళ్తున్నారనమాట. ఫోన్స్ అయితే అలౌడ్ లేదు లోపలికి, అన్నీ బయట సబ్మిట్ చేసేయాలి. నేనైతే అన్నీ సబ్మిట్ చేసేసి దర్శనానికి అయితే వచ్చేసాను అనమాట. నేనైతే ఇక కాణిపాకంలో కూడా దర్శనం చేసుకుని వచ్చేసాను, రూమ్కి అయితే వచ్చేసాను. ఇక ఫైనల్గా అన్నం కూడా అక్కడే తినేసాను అనమాట. లంచ్ కూడా అన్నప్రసాదం అక్కడ జరుగుతూ ఉంది. సో ఇక అక్కడ లంచ్ కూడా అన్నప్రసాదంలో లంచ్ చేసేసి ఇక రూమ్కి అయితే వచ్చాను. ఇక మొత్తం అయితే ఇక ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేనైతే ఇక సౌత్ ఇండియా రైడ్ అయితే ఇక ఆపేస్తున్నాను. ఎందుకంటే అమ్మను అందరూ ఫోన్ చేసి ప్రజెంట్ ఎండలు ఎక్కువ ఉంది, ఇప్పుడు కాదులే తర్వాత వెళ్దు కానీ వచ్చేసి అన్నారు. అంటే నేను కూడా ఎండలు ఉంటాయి అన్న ఇదిలోనే స్టార్ట్ అయ్యాను, కానీ ఇప్పుడున్న ఎండలు ఒక పీక్స్లో ఉంది అనమాట. రాను ఇంకా పీక్స్ అవుతాయి అని అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది
రైడ్ కన్నా ముందు హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ నీకు సరిగ్గా ఉండదు, ఒక్కోసారి ఎండ పడదు కదా అంటే. అందుకే నేనైతే ఒప్పుకోలేదన్నమాట ముందు. కానీ ఒకళ్ళిద్దరు కాదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అదే చెప్తా ఉన్నారు. అంతమంది చెప్పినాక ఇక మనం వినలేదంటే సంకనాగిపోతాం. సో సరే అని చెప్పి ఇక ఎట్లా ఏంటంటే మొత్తం ఇప్పుడు సౌత్ ఇండియా రైడ్కి మొత్తం ఫ్యామిలీ ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళందరూ ప్రజెంట్ అయితే రిటర్న్ రమ్మని అయితే కూర్చున్నారనమాట. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి బాగా. వాళ్ళి దాని గురించి వాళ్ళి హెల్త్ పాడవుద్ది. తర్వాత నిన్ను ఏం చెప్పారంటే నిన్ను ఆపేయమని అయితే చెప్పట్లేదు. కొంచెం ఎండలు తగ్గినాక అసలు ముందే ఒప్పుకో అసలు ఎండలు ఉంటాయి అని కూడా ఒప్పుకోలేదన్నమాట ముందు. కానీ నేను అంత ఉండవులే అని చెప్పి ఒప్పించేశాను. కానీ ఇప్పుడైతే ఇక ఒప్పుకోవట్లేదు అనమాట. చలికాలంలో మళ్ళీ స్టార్ట్ చేసుకో రైడ్ అనేది చెప్పారు. వాళ్ళు మనం కాదు కూడదంటే తర్వాత ఇంకేమైనా రైడ్లకి వెళ్ళేటప్పుడైతే ఇక అసలు ఒప్పుకోరు అనమాట. ఇక దాని గురించి అయితే సరే అనేసి ఇక ఇక మార్నింగ్ అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాను. ఇక ఇదనమాట వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.